కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజు సమావేశం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీడియా పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. ప్రెస్ మిత్రులందరికీ, మీడియా వారందరికీ నమస్తే. ఈరోజు శాసన మండలి ఎన్నికల సమరంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ పరిధిలో ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుండి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో మందా జ్యోతి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఈ ఎన్నికల బరిలో ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మందా జ్యోతి గారికి మేము ఓటుని అభ్యర్థిస్తున్నాం పట్టభద్రుల నుండి. ఏంటి పట్టభద్రుల నుండి మేము ఓటుని అభ్యర్థించడానికి కారణం, మందా జ్యోతి గారు ఒక దళిత స్త్రీ, ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ఓ దళిత ఉమెన్. దళిత ఉమెనే కాదు, మాలా మాదిగా రెండు కులాలకు సంబంధించిన ఒక ఆదర్శ కుటుంబం. అదే కాదు, తన భర్త ఒక ఆప్థమాలజీ కంటి ప్రొఫెసర్, జ్యోతి అభ్యర్థి కూడా ఒక డిప్లొమా కంటి వైద్య కోర్సు చేసి ఇద్దరు కలిసి కొన్ని వేల మందికి మరి కంటి వైద్యం చేసినటువంటి, ఒక సేవ చేసినటువంటి చరిత్ర. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, దళిత స్త్రీ, మాలామాదిగ ఆదర్శ కుటుంబం. ఈ సమాజంలో ఎన్నో సమస్యల పట్ల ప్రజలకు సేవ చేసిన ఒక నేపథ్యం ఉన్న ఈ మహిళని శాసన మండలి ఎన్నికల్లో, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయించడం జరిగింది. మరి అవతల అభ్యర్థులను చూసినట్టయితే అగ్రవర్ణ అభ్యర్థులు, వీళ్ళకి ఏ ఎన్నికలు వదిలిపెట్టరు. వీళ్ళు పాపం గ్రామ పంచాయతీ వదిలిపెట్టరు, స్థానిక సంస్థలు వదిలిపెట్టరు, కాలనీలలో ఉండే గృహ సముదాయం, హౌసింగ్ కాలనీలలో ఉండే ఎన్నికలు వదిలిపెట్టరు, చిన్న పార్కు కమిటీలు వదిలిపెట్టరు, ఏ కమిటీ వదిలిపెట్టరు. దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి స్థానిక చిన్న కాలనీ ఎన్నికలలో వరకు ఈ రెడ్డి, రావు, చౌదరిలే పోటీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్న శాతం ఎంత అంటే ఈ సమాజంలో 10%. తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాల జనాభా శాతం 10%. మరి 90% ఉన్నటువంటి ప్రజల నుంచి రాజకీయ యుద్ధం మొదలు కాలేదు. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల సమరంలో అణగారిన వర్గాల స్వరాన్ని వినిపించడానికి, అణగారిన వర్గాల ఆర్తిని, ఆవేదనని, వాళ్ళ గుండె చప్పుడిని వినిపించడానికి, వాళ్ళ బాధల్ని, కష్టాలని, కన్నీళ్ళని పరిష్కరించుకోవడానికి మేము కూడా ఎన్నికల సమరంలో, ఎన్నికల యుద్ధంలో పాల్గొంటామని 90% మెజారిటీ ప్రజల తరపు నుంచి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఈ శాసన మండలి ఎన్నికల్లో, ఈ లోక్సభ సాంప్రదాయ రాజకీయ ఎన్నికలు, ఈ అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిగా విస్తృతంగా పైసలు ఖర్చు పెట్టుకుంటూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగాన్ని బస్టు పట్టిస్తే రాజకీయ వేదికలుగా మారుతున్నాయి ఈ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అని మేధావుల నుంచి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, పట్టభద్రుల నుంచి నిపుణులైన మేధావులు, సాహితీపరులు శాసన మండలిలో ఎన్నికలలోకి రావాలని పెద్దల సభలను ఏర్పాటు చేయడం జరిగింది. అది కేంద్రంలో రాజ్యసభ కావచ్చు, మన రాష్ట్రంలో శాసన మండలి కావచ్చు. ఇలాంటి వాటిల్లో స్థానిక సంస్థల నుంచి, మేధావుల నుంచి, సాహితీకారుల నుంచి, పట్టభద్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి చట్టాలు చేసే సభల్లోకి వస్తే భారత రాజ్యాంగం మరింత పరిడవిల్లింది, ప్రజాస్వామ్యం మరింత మెరుగ్గా నడుస్తుందన్న ఉద్దేశంతో శాసన మండలిలోకి వీళ్ళని ఆహ్వానిస్తే ఇందులో కూడా రెడ్డి, రావులు దొరపడరు. ఈ ఎన్నికలు కూడా వదిలిపెట్టరట. అందుకని మేము ఏం కోరుతున్నామంటే ఈ సందర్భంగా 10 సంవత్సరాల నుంచి సామాజిక పోరాటాలు చేసుకుంటూ ఆ నేపథ్యం నుంచి మరి స్థాపితమైనటువంటి ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి ఈ శాసన మండలి ఎన్నికల్లో మందా జ్యోతిని మీ ఎన్నికల బరిలో పెట్టాం. ఈ ఎన్నికల్లో పోరాటం చేస్తున్న ఒక దళిత స్త్రీకి ఓటేయాల్సిన ధర్మం ఉంది అని తెలియజేస్తున్నాను.
అర్జెంటుగా ఈ పోటీ చేస్తున్న అగ్రవర్ణ అభ్యర్థులు మీరు విత్డ్రా అయి ఎన్నికల నుంచి మీరు బయటికి వెళ్ళిపోయి మీరు విరమించుకొని ఈ దళిత స్త్రీకి మద్దతు ఇవ్వండి. ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు సగటు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నేత్ర వైద్యం అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ద్వారా ఒక మంచి విద్యావంతులైన కుటుంబం కదా, ఒక దళిత స్త్రీ మీద మీరు పోటీ చేయడం ఎంతవరకు న్యాయం? ఒక దళిత స్త్రీ మొట్టమొదట భారతదేశ చరిత్రలో శాసనమండలి ఎన్నికల్లో ఒక దళిత ఉమెన్ పోటీ చేస్తుంటే ఆ ఆడపిల్ల మీద మీరు ఈ మహిళ మీద పోటీ చేయడానికి వచ్చారు. వీళ్ళ పేర్లేంటి? నరేందర్ రెడ్డి, అల్ఫోన్స్ ఆట, మనకు ఆ పేర్లు కూడా అర్థం కావట్లేదు. తర్వాత అంజిరెడ్డి, ఏది నాయన పేర్లు రాయడం రాలేకపోయింది. అంజిరెడ్డి బీజేపీ నుంచి ఈ రెడ్లు పోటీ చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అంటే ఈ ఎన్నికల నుంచి పరారైపోయింది. మరి వాళ్ళు ఎవరికి పోటీ మద్దతు ఇస్తారో ఏందో మనకి ఇంకా తెలియదు. బీజేపీ కాంగ్రెస్ నుంచి రెడ్డి అభ్యర్థులను పెట్టి ఈ రెడ్డి అభ్యర్థులను ఎన్నికల రంగంలో దింపింది. నేను అడుగుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి మీరే, మంత్రిమండలి మీరే, బ్యూరోక్రసీ మీరే. బ్యూరోక్రసీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి, రాష్ట్రంలో ఉన్న భూమి, సంపద, వనరులు, శాసనసభ, అసెంబ్లీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు మొత్తం రెడ్డి ఆధిపత్యంలో నడిచింది. మొన్నటిదాకా వెలమాధిపత్యం, ఇక రెడ్డి ఆధిపత్యం, అంతకుముందు కమ్మోళ్ళ ఆధిపత్యం, దానికి ముందు బ్రాహ్మణుల ఆధిపత్యం. మరి ఈ చట్టసభల్లోకి మేము ఎప్పుడు పోవాలంటున్నా? పోనీ ఓట్లన్నీ ఎవరి? ఓట్లన్నీ 90% బీసీ ఎస్సీ ఎస్టీలే. నీకు 4% ఓట్లు లేవు. నీ కులగణల్లో నువ్వు చెప్పుకున్నావు నీ లెక్కలు. కులగణలలో నీ లెక్కల్ని 4% లేరు రెడ్లని చెప్పుకున్నావు. 4% లేని రెడ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రెడ్డికి టికెట్ ఇస్తుంది అని అడుగుతున్నా. ఈరోజు కులగణన అనేది సిద్ధాంతం రాజ్యాంగం నుంచి మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ మరి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని సమాధానం చెప్పాలి. 4% లేని రెడ్లకి మీరు ఎట్లా టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున? 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఇవ్వకుండా 4% ఉన్న అభ్యర్థి పోటీ చేస్తాడంటే ఇది అప్రజాస్వామ్యం కాదా? ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? కాబట్టి వెంటనే ఈ నరేందర్ రెడ్డి విత్డ్రా చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డి పని ఏంటి? ప్రభుత్వ ఈ రీసౌండ్ తీసేయాలన్నా, అది మినిమం పాయింట్ కదా.